చెన్నూరు ఎస్బీఐలో బంగారు ఆభరణాల దుర్వినియోగం. 10 ప్రైవేట్ గోల్డ్ లెండింగ్ సంస్థలలో 44 మంది పేర్లపై 142 గోల్డ్ లోన్లు. 44 మందికి కేసు నమోదు. 15.23 కిలోల బంగారం రికవరీ. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో ఎస్బీఐ బ్రాంచ్లో వెలుగులోకి వచ్చిన భారీ బంగారు ఆభరణాల మోసం కేసు జిల్లాలో సంచలనం రేపింది. కోట్ల రూపాయల విలువైన గోల్డ్ లోన్ ఆభరణాలు మరియు నగదు మాయమైన విషయం బయటపడటంతో పోలీసులు క్షుణ్ణంగా దర్యాప్తు చేపట్టి 44 మందిని అరెస్టు చేశారు. వీరిలో 3 బ్యాంకు ఉద్యోగులు కూడా ఉండటం మరింత కలకలం రేపింది. ఈరోజు ఎస్బీఐ చెన్నూరు జరిగిన 23rd ఈ మంత్ 23rd డేట్కి జరిగిన సేఫ్టీ ఈరోజు మనము అన్ని ప్రాపర్టీ రికవర్ చేసి ఈరోజు వారికి కోర్టుగా ప్రొడ్యూస్ చేస్తాము. 23rd కి జరిగిన సంఘటనలో మెయిన్ అక్యూజ్ ప్రైమ్ అక్యూజ్ అక్కడే పనిచేసేవారు క్యాషియర్ రవీందర్. వారికి క్రికెట్ బ్యాటింగ్ కి అలవాటు అయింది. చాలా ఎడ్యుకేటెడ్ బ్యాక్గ్రౌండ్ ఉంది. కానీ ఈ చెత్త అలవాటుతో వాళ్ళు సొంత డబ్బు వాడుకుంటున్నారు. తర్వాత బ్యాంక్ లో ఉన్న గోల్డ్ లోన్స్ కి దొంగతనం చేసి ఇదే గోల్డ్ వేరే ఫైనాన్షియల్ కంపెనీలో పెట్టి అక్కడ నుంచి లోన్ తెచ్చుకుంటున్నారు. లోన్ తెచ్చి మళ్ళీ ఈ క్రికెట్ బెట్టింగ్ లోనే ఆడుకుంటున్నారు. సో ఈ మొత్తం నెట్వర్క్ లో వాళ్ళకి సహాయం చేసేవారు ప్రైవేట్ గోల్డ్ లోన్ కంపెనీకి మెంబర్స్ కూడా ఉన్నారు. వాళ్ళు కూడా ఈయనతో కలిసి కొంత కమిషన్ తీసుకున్నారు. ఈ కమిషన్ తీసుకుంటే వాళ్ళు ఈ అన్ని బ్యాంక్ లో ఉన్న గోల్డ్ కి వాళ్ళకి గోల్డ్ లోన్ కంపెనీలో డిపాజిట్ చేసి డబ్బు ప్రైమ్ అక్యూజ్ రవీందర్ అకౌంట్ లో ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. దాదాపు 60+ అకౌంట్స్ లో ఈయన అకౌంట్ నుంచి మళ్ళీ ట్రాన్స్ఫర్ అయింది. క్రికెట్ బెట్టింగ్ యాప్ స్కై 247 ద్వారా వాళ్ళు ఆడుకుంటున్నారు. మన టీంలో ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ వెంకటేశ్వర్ చాలా హార్డ్ వర్క్ చేసి అన్ని మ్యాప్ చేసి ఎక్కడెక్కడ దగ్గర డబ్బు పోయింది, ఎవరెవరు ఇన్వాల్వ్ ఉన్నారు అందరికీ మ్యాప్ చేసి వాళ్ళకి ఎస్హెచ్ఓ చేస్తారు. ఎస్హెచ్ఓ చెన్నూరు రూరల్, సిఐ చెన్నూరు రూరల్ అందరు డివిజన్ లో ఉన్న అందరు ఆఫీసర్స్ చాలా హార్డ్ వర్క్ చేసి ఈ అన్ని రికవరీ దాదాపు 75% రికవరీ అయింది. ఈ లోన్ లో కూడా మనకి తెలిసింది ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ నడుస్తుంది. కొన్ని ఫేక్ లోన్ అకౌంట్ కూడా క్రియేట్ చేయడం జరిగింది.